ముఠాను రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో మొత్తం 13 మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించగా ఇప్పటి వరకు 8 మందిని అరెస్టు చేశారు. నకిలీ వారసత్వ మరణ ధృవీక పత్రాలు సృష్టించి తప్పుడు రిజిస్ట్రేషన్లకు యత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సహా మరో 5గురిపై దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. నకిలీ రబ్బర్ స్టాంపులు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు మిగిలిన నిందితులను కూడా త్వరలో అరెస్టు చేస్తామని వెల్లడించారు. భూములు కొనుగోలు చేసే ముందు అన్ని ప్రభుత్వ రికార్డులను తప్పనిసరిగా పరిశీలించాలని ప్రజలకు ఎస్పీ సూచించారు. ఓల్డ్ కేసెస్ బట్ యాక్చువల్గా మన ఇన్వెస్టిగేషన్లో ఏంటంటే అందవరపు గోవిందరాజుల పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను బ్రతికే ఉన్నారు. అతనికి 3 పిల్లలు, 2 అబ్బాయిలు 1 అమ్మాయి ఉన్నారు. సో బట్ వీళ్ళు ఈ 2 కూడా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఈ డాక్యుమెంట్ బేసిస్ తోటి ఏ రజని, యాక్చువల్గా వాళ్ళ ఇంటి పేరు అడపాల రజని, బట్ మనకి ఆధార్ కార్డులో ఏ రజని అని రాపించుకొని ఈ ఏ రజనీ అన్న వ్యక్తే అందవరపు రజనీ అని చెప్పేసి ఆధార్ కార్డుని పెట్టేసి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కూడా ఏంటంటే ఇందులో ఏం చేయాలంటే యాజ్ పర్ రూల్, యాజ్ పర్ రిజిస్ట్రేషన్ యాక్ట్ మనకి చేయవలసింది ఏంటంటే 5 lakhs అబౌవ్ ట్రాన్సాక్షన్ ఏదున్నా కూడా దానికి పాన్ కార్డ్ తీసుకోవాలి. బట్ ఇక్కడ ఎక్కడ పాన్ కార్డ్ అన్నది సబ్ రిజిస్ట్రార్ గారు తీసుకోలేదు. పాన్ కార్డ్ ఏమీ లేకుండా జస్ట్ మనకి ఏదైతే వీళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకొని ఉంటారో ఈ అగ్రిమెంట్లో దపదపాలుగా మాకు కొంచెం అమౌంట్, ఒక 35 లక్షల రూపాయల అమౌంట్ వచ్చిందని చెప్పి ఏదైతే రాశారో దాని బేసిస్ మీద పాన్ కార్డ్ లేకుండా రిజిస్ట్రేషన్ చేశారు. బట్ మనకు అదే రిజిస్ట్రేషన్ యాక్ట్లో ఇంకొక ఆల్టర్నేటివ్ ఏముందంటే ఇన్ కేస్ ఎవరికైనా పాన్ కార్డు లేకపోతే ఫామ్ 60 ఫిల్ చేయవలసి ఉంటుంది. ఫామ్ 60 ఫిల్ చేసి అందులో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూపించి మేము ఈ ట్రాన్సాక్షన్స్ చేశామని చెప్పి వాళ్ళు ఒక సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది. బట్ యాక్చువల్గా మనం